సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కు ఊరట కలిగింది. న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పిచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, చాలా సుదీర్ఘ ప్రయత్నం తర్వాత మధ్యంతర బెయిల్ అయితే వచ్చింది. ఇంకా ఏం చెప్పింది సుప్రీంకోర్టు? సతీష్, ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ఏదైతే అరెస్ట్ చేసిందో, ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చిందని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి కేజ్రీవాల్ కి ఇది ఒక ఊరట అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో హైకోర్టు, ఆ తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ తర్వాత సుప్రీంకోర్టులో వేసిన నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఇప్పట్లో కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా కానీ సిబిఐ కేసులో ఆయన అరెస్ట్ అయి ఉన్న నేపథ్యంలో, సిబిఐ కేసు కూడా ఉన్న నేపథ్యంలో ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో మాత్రం ఆయన అరెస్ట్ గా ఉన్నారు, తిహార్ జైల్లోనే ఉన్నారు. అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు పరిశీలనలో పలు అంశాలు న్యాయమూర్తి కూడా చెప్పడం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి 90 రోజులుగా జైల్లో ఉన్న నేపథ్యంలో పాలన చేయాలా వద్ద అనే అంశం మీద కూడా న్యాయమూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేసిన మనకు తెలుస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ కేజ్రీవాల్ కూడా ఒక పిటిషన్ వేశారు. తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి పిటిషన్ వేశారు. ఈ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ మాత్రం సుప్రీంకోర్టు ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ న్యాయమూర్తి చేశారు. దీనికి సంబంధించి 5 సభ్యుల ధర్మాసనం ఈ కేసును తదుపరి విచారించనుంది. అయితే న్యాయమూర్తి ఇదే అంశంలో పలు అంశాలు కూడా చెప్పడం మనకు తెలుస్తుంది. ఏదైతే కేజ్రీవాల్ పై పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా సెక్షన్లను కూడా పరిశీలించాల్సి ఉంది. ఈ పరిశీలన జరగాలంటే విస్తృత ధర్మాసనమే బదిలీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే నేపథ్యంలో ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. కానీ సిబిఐ కేసు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదే అంశంలో 90 రోజులుగా, అంటే దాదాపుగా 3 నెలలుగా తిహార్ జైల్లోనే కేజ్రీవాల్ ఇప్పటికీ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కేసు అంశాలను పరిశీలించాలని వ్యాఖ్యలు చేసినా గానీ సిబిఐ కేసులో మాత్రం అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరికొద్ది రోజులు ఇంకా కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.